హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ మూవీస్ ఎక్స్ప్లెయినింగ్. ఈ మూవీ 2014లో రిలీజ్ అయింది. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దానితో నేను పెట్టిన ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మూవీ స్టార్టింగ్లో మన మెయిన్ క్యారెక్టర్ అయిన హక్ని బస్లో చూపిస్తారు. హక్ వచ్చేసి సియోల్ సిటీలో ఒక పెద్ద యూనివర్సిటీలో ప్రొఫెసర్గా జాబ్ చేసేవాడు. ఆ యూనివర్సిటీలో అమ్మాయితో మిస్బిహేవ్ చేయడంతో ఒక చిన్న విలేజ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. హక్ ఫ్యామిలీ గురించి చెప్పాలి అంటే తను ఆల్రెడీ మ్యారీడ్, తనకు ఒక కూతురు ఉంటుంది. వాళ్ళిద్దరు అక్కడే సియోల్లో ఉంటారు. హక్ బస్ దిగాక అక్కడే బస్ స్టాండ్ లో నిల్చొని ఉంటాడు. ఇక్కడ మనకి ఇంకో మెయిన్ క్యారెక్టర్ ని చూపిస్తారు. తన నేమ్ వచ్చేసి డియోకి. డియోకి వచ్చేసి పార్క్ లో టికెట్స్ అమ్మే జాబ్ చేస్తుంది. ఇక్కడ డియోకి హక్ ని చూస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ విలేజ్ లో ఎవరు సూట్ వేసుకోరు. తర్వాత డియోకి అక్క నుండి వెళ్ళిపోతుంది. హక్ వచ్చేసి మనకి కాలేజ్ లో కనిపిస్తాడు. అక్కడ క్లాస్ లో అందరూ ఓల్డ్ పీపులే ఉంటారు. నెక్స్ట్ సీన్ లో డియోకి అండ్ తన మదర్ ని చూపిస్తారు. డియోకి అండ్ తను ఒంటరిగా ఒకరినొకరు కేరింగ్ గా చూసుకుంటారు. ఆ రోజు నైట్ డిన్నర్ టైమ్ లో వాళ్ళు మాట్లాడుకుంటారు. డియోకి అంటుంది, ఈ టౌన్ కి రీకన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ హౌస్ ని అమ్మేస్తే కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో మనం సియోల్ కి వెళ్ళొచ్చు. అక్కడ మన న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం అంటుంది. అప్పుడు తన మదర్ అంటుంది, ఒక మంచి అబ్బాయిని వెతికి ఫస్ట్ పెళ్లి చేసుకో అంటుంది. సీన్ కట్ చేస్తే హక్ ఒక రోజు పార్క్ కి అక్కడ డియోకి కూడా ఉంటుంది. డియోకి హక్ తో ఈ పార్క్ లో నేను జాబ్ చేస్తాను అంటుంది. అప్పుడు హక్ కూడా తన గురించి చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో డియోకి హక్ క్లాస్ లో అడ్మిషన్ తీసుకుంటుంది. స్టడీ మీద ఇంట్రెస్ట్ కాకుండా హక్ ని చూస్తూ ఉండేది. క్లాస్ అయిపోయాక స్టూడెంట్స్ అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న ఓల్డ్ పర్సన్ డియోకితో పెళ్ళెప్పుడు చేసుకుంటావని అడుగుతాడు. అసలైతే డియోకి బ్లైండ్ డేట్ కి వెళ్లేది. ఆ అబ్బాయి వచ్చేసి చాలా మంచివాడు. డియోకి ఇక్కడ అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి అక్కడ నుండి బయటికి వచ్చేస్తుంది. ఇది చూసి హక్ డియోకి వెనుక వస్తాడు. డియోకి హౌస్ వచ్చేసి దూరంగా ఉండడంతో హక్ వెనుక వస్తుంది. అలా హక్ ఒక హోటల్ కి వెళ్తాడు. అక్కడ ఒంటరిగా కూర్చొని డ్రింక్ చేస్తూ డిన్నర్ చేస్తాడు. డియోకి మెల్లగా ఇదంతా చూస్తూ ఉంటుంది. ఇక సీన్ కట్ చేస్తే డియోకి నైట్ టైం డ్రీమ్ వస్తుంది. తను అండ్ హక్ రోలర్ కోస్టర్ మీద ఉన్నట్టు. నెక్స్ట్ డే హక్ డియోకి దగ్గరికి వస్తాడు. ఇక్కడ డియోకి హక్ తో ఈ టౌన్ చాలా బోరింగ్ గా ఉంటుంది. కొన్ని రోజుల్లోనే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అంటుంది. అప్పుడు హక్ అంటాడు, అలా అయితే ఇంట్రెస్టింగ్ గా చెయ్యి అంటాడు. అప్పుడు డియోకి ఏం చేయాలి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలా అన్నాక హక్ పాకెట్ లో నుండి బాటిల్ తీసి డ్రింక్ చేస్తాడు. డియోకి ఇది చూసి తనకి కూడా ఇవ్వమని తను కూడా డ్రింక్ చేస్తుంది. తను తాగలేకపోతుంది. నెక్స్ట్ డే ఇద్దరు డ్రింక్ చేయడానికి వెళ్తారు. అప్పుడే హక్ కి తన డాటర్ నుండి కాల్ వస్తుంది. ఆ డాటర్ హక్ ని ఇంటికి రమ్మని అంటుంది. ఇప్పుడు హక్ రేపు మీ ఇద్దరిని కలవడానికి వస్తా అంటాడు. ఇక హక్ ఇంటికి వెళ్ళడానికి బస్ లో కూర్చుంటాడు. తర్వాత ఎందుకో బస్ నుండి దిగుతాడు. హక్ అండ్ డియోకి వచ్చేసి హక్ హౌస్ కి వెళ్తారు. ఇక్కడ డియోకి హక్ ని కిస్ చేస్తుంది. సో హక్ నవ్వుతాడు. ఇంకో సైడ్ హక్ వైఫ్ చాలా డిప్రెషన్ లో ఉంటుంది. తన కూతురుతో ఇంకా మీ డాడ్ రాలేదా అని అడుగుతుంది. అప్పుడు ఆ అమ్మాయి నాతో డాడ్ వస్తాడు అని చెప్పాడు అంటుంది. ఇంకా హక్ వైఫ్ అంటుంది, మీ డాడ్ లాగే నువ్వు కూడా అబద్ధాలు ఆడతావు అంటుంది. ఇటు హక్ అండ్ డియోకి ఇద్దరు పార్క్ కి వెళ్తారు. అక్కడ ఇద్దరు ఇంటిమేట్ అవుతారు. ఆ పార్క్ లో ఒక ఓల్డ్ పర్సన్ మెల్లగా వీళ్ళిద్దరిని చూస్తాడు. ఆ ఓల్డ్ పర్సన్ వీళ్ళ గురించి అక్కడ ఉన్న వాళ్ళతో చెప్తాడు. వాళ్ళందరూ ఈ ఓల్డ్ పర్సన్ మాటలు విని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదంతా డియోకి మదర్ చూస్తుంది. తనకి అర్థమవుతుంది వీళ్ళంతా తన కూతురు గురించే జోక్స్ చేస్తున్నారు అని. అలా హక్ అండ్ డియోకి టైం స్పెండ్ చేసేవాళ్ళు. హక్ వచ్చేసి ఆర్టిస్ట్ తో డియోకి స్కెచ్ ని గీయిస్తాడు. ఇంకా డియోకి ఫేవరెట్ హిల్స్ గిఫ్ట్ గా ఇస్తాడు. ఇంకా వాళ్ళిద్దరు క్లోజ్ అవుతారు. నెక్స్ట్ డే మార్నింగ్ హక్ కి తన ఫ్రెండ్ నుండి కాల్ వస్తుంది. హక్ తో కలవడానికి వస్తున్నా అని అంటాడు. అప్పుడు డియోకి మీ ఫ్రెండ్ ని ఇంటికి ఇన్వైట్ చేయి, తన కోసం నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తాను అంటుంది. హక్ అంటాడు, నువ్వు టెన్షన్ పడకు, నేను త్వరగా ఇంటికి వస్తాను అంటాడు. హక్ తన ఫ్రెండ్ ని కలుస్తాడు. హక్ ఫ్రెండ్ హక్ తో నీ మీద పడిన నింద పోయింది, నువ్వు మళ్ళీ సియోల్ కి వచ్చి నీ జాబ్ లో మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. హక్ ఇక్కడ నుండి వెళ్ళడానికి తన బ్యాగ్ ని ప్యాక్ చేసుకుంటాడు. అక్కడికి డియోకి వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు అంటుంది. హక్ అంటాడు, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అంటాడు. డియోకి ఏంటి ఆ గుడ్ న్యూస్ అని అడుగుతుంది. అప్పుడు హక్ అంటాడు, నా మీద పడిన నింద పోయింది, నన్ను సియోల్ కి మళ్ళీ జాబ్ లో జాయిన్ అవ్వమని పిలిచారు అంటాడు. ఈ మాట విని డియోకి చాలా బాధపడుతుంది. ఇంకా హక్ తో తను ప్రెగ్నెంట్ అని చెప్తుంది. సీన్ కట్ చేస్తే హక్ డియోకి అబార్షన్ చేయిస్తాడు. కొన్ని రోజుల వరకు ఒక రూమ్ లో పెట్టి వెళ్ళిపోతాడు. డియోకి కూడా ఏమనకుండా ఆ రూమ్ లోనే ఒంటరిగా ఉండేది. ఎందుకంటే తను త్వరగా రికవరీ అవ్వాలి అని. ఇటు వచ్చేసి హక్ తన వైఫ్ కి టాబ్లెట్స్ ఇవ్వడానికి వెళ్తాడు. ఇక్కడ తను హక్ తో నాకు తెలుసు నీకు చాలా మంది గర్ల్స్ తో అఫేర్ ఉంది అంటుంది. హక్ ఏమనకుండా రెస్ట్ తీసుకోమని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో డియోకి తన ఇంటికి వెళ్తుంది. హక్ కూడా టౌన్ కి వెళ్తాడు. డియోకి హక్ ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. హక్ డియోకి తో నీతో బయట ఎక్కడైనా
ఎప్పుడైనా కలుస్తా, ఇక్కడ నీతో మాట్లాడలేను అంటాడు. ఈ మాట విని డియోకి హక్ బిహేవియర్ అస్సలు నచ్చదు. అక్కడ ఉన్న హక్ ఫ్రెండ్ నువ్వు మళ్ళీ అలా చెయ్యకు, ప్రాబ్లం అవుతుంది అంటాడు. డియోకి ఇంటికి వచ్చాక తన మదర్ డియోకి ని బాగా కొడుతుంది. ఆ రోజు నైట్ డియోకి ఇంట్లో వంట చేస్తున్నప్పుడు తను చూస్తుంది అక్కడికి హక్ వచ్చాడు అని. ఇది చూసి పరిగెడుతూ హక్ ని కలవడానికి వెళ్తుంది. అక్కడ హక్ డియోకి డబ్బులు ఇస్తాడు, తనని వదిలిపెట్టమని అంటాడు. డియోకి ఆ డబ్బులు తీసుకొని పడేస్తుంది. ఇది చూసి హక్ కి కోపం వస్తుంది. ఇంకా డియోకి ని వెనుక తోసేస్తాడు. అప్పుడే డియోకి చూస్తుంది వాళ్ళ హౌస్ మొత్తం కాలిపోతుంది అని. సో తను పరిగెడుతూ అక్కడికి వెళ్తుంది, కానీ అప్పటికే హౌస్ మొత్తం కాలిపోతుంది. ఇంకో సైడ్ హక్ ఏమో ఫైర్ డిపార్ట్మెంట్ కి కాల్ చేస్తాడు. డియోకి తన మదర్ ని కాపాడడానికి లోపలికి వెళ్తుంది. అప్పటికి చాలా లేట్ అవుతుంది, తన మదర్ కాలిపోయి చనిపోతుంది. సీన్ కట్ చేస్తే హక్ కి తన డాటర్ కాల్ చేస్తుంది. సో తను ఇంటికి వెళ్ళిపోతాడు. అక్కడ తన వైఫ్ సూసైడ్ చేసుకొని చనిపోతుంది. ఎందుకంటే తను చాలా డిప్రెషన్ లో ఉంటుంది. అలా 8 years అవుతుంది. ఇక్కడ హక్ అంటాడు, నా లైఫ్ లో చాలా నేను కోల్పోయాను అంటాడు. తను ఫస్ట్ ఎలా ఉన్నాడో ఇప్పటికీ అలానే ఉంటాడు. తను రాసిన బుక్ సక్సెస్ అవుతుంది, దానితో తను చాలా ఫేమస్ అవుతాడు. కానీ తనకి డ్రింకింగ్ స్మోకింగ్ అలవాటు అవుతుంది. క్యాసినో గేమ్ కూడా ఆడేవాడు, అందులో చాలా అప్పు ఉన్నాడు. హక్ ఒక రిపోర్టర్ తో అఫేర్ పెట్టుకుంటాడు. రిపోర్టర్ అండ్ హక్ ఇద్దరు చాలా ఫేమస్. సో పబ్లిక్ గా వాళ్ళు డేట్ కి వెళ్ళలేరు. సో రిపోర్టర్ వాళ్ళ గురించి అందరికి చెప్పమని అంటుంది. హక్ మాత్రం ఈ మాటకి ఒప్పుకోడు. ఇంకా అంటాడు, ఇలా మన లైఫ్ ఉందో అలానే ఉండనివ్వు, ఈ రోజు మనం ఇక్కడ కలిసాం, ఇది కూడా డేటే అంటాడు. అలా ఎవరికి తెలియకుండా కలవడం రిపోర్టర్ కి అసలు ఇష్టం లేదు. వీళ్ళు ఇద్దరు ఈ మాట మీదనే గొడవ పడతారు. సో ఆ రిపోర్టర్ హక్ తో బ్రేకప్ చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ మధ్యని హక్ కి ఐస్ లో ఏదో ప్రాబ్లం వస్తుంది. సో తన చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ అంటాడు, నువ్వు స్మోకింగ్ డ్రింకింగ్ చేయడం తగ్గకపోతే నీ కంటి చూపు రాను రాను పోతుంది అని అంటాడు. ఈ మాటకి హక్ ఒప్పుకోడు. హక్ ఎక్కడికి వెళ్లి క్యాసినో ఆడతాడో ఆ ప్లేస్ గురించి హక్ యూనివర్సిటీ వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా హక్ మీద కేసు వేస్తారు. ఆ కేసులో ఫైట్ చేయడానికి హక్ మనీ మొత్తం అయిపోతాయి. 8 years ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉంటాడు. ఇదంతా తన డాటర్ కి నచ్చదు. ఇంకా తను తన డాడ్ ని మొత్తానికి ఇగ్నోర్ చేస్తుంది. ఇంట్లో ఏమో హౌస్ లోన్ పేమెంట్ కోసం నోటీసెస్ వస్తూ ఉంటాయి. ఇదంతా చూసి అమ్మాయి డాడ్ ని అడుగుతుంది, ఇది ఏంటి అని. అప్పుడు హక్ ఇదంతా నువ్వు పట్టించుకోకు, నేను చూసుకుంటా అంటాడు. ఒక రోజు ఎవరో డోర్ బెల్ ని కొడతారు. హక్ వెళ్లి డోర్ తీస్తాడు. అక్కడికి వచ్చింది డియోకి. తనకి ఐసెట్ ఎక్కువగా అవడంతో డియోకి ని గుర్తుపట్టలేకపోతాడు. డియోకి హక్ తో నేను మీ నైబర్ ని అని, మీ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం అంటుంది. డియోకి అండ్ హక్ డాటర్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇక్కడ డియోకి హక్ డాటర్ తో మీ డాడ్ చూడడానికి చాలా బాగుంటాడు, తనకి బుక్ రాయడంలో నేను హెల్ప్ చేస్తా అంటుంది. అలానే చేస్తుంది. చెప్తూ ఉంటే డియోకి బుక్ రాసేది. ఒక రోజు తను హక్ తో నాకు ఒక ఫేమస్ డాక్టర్ తెలుసు, అక్కడికి వెళ్లి చెకప్ చేసుకోవచ్చు అంటుంది. అలా వాళ్ళిద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అసలైతే ఆ డాక్టర్ ఫేక్ డాక్టర్. ఆ డాక్టర్ హక్ తో నీ ఐస్ మళ్ళీ ఫస్ట్ లాగా అవ్వచ్చు అంటాడు. అప్పుడు హక్ అడుగుతాడు, ఎంత ఖర్చు అవుతుంది అంటాడు. ఇక్కడ డియోకి హక్ తో నువ్వు టెన్షన్ పడకు అంటుంది. అసలైతే ఆ డాక్టర్ అండ్ డియోకి అబద్ధం చెప్తున్నారు. డియోకి హక్ మీద పగ తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చింది. సీన్ కట్ చేస్తే హక్ బర్త్డే డియోకి అండ్ హక్ డాటర్ సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ డియోకి హక్ చేయిని పట్టుకుంటుంది. ఇదంతా హక్ కూతురు చూస్తుంది. తనకి చాలా బాధగా అనిపిస్తుంది. నెక్స్ట్ డే డియోకి హక్ ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తుంది. డాక్టర్ హక్ కి ప్రామిస్ చేస్తాడు, ఆపరేషన్ చేస్తే కళ్ళు వస్తాయి అని. అప్పుడు హక్ డియోకి తో నన్ను క్యాసినో గేమ్ దగ్గరికి తీసుకువెళ్ళి నువ్వు తప్పకుండా ఆడి ఆపరేషన్ కి డబ్బులు గెలుస్తా అంటాడు. ఇక వాళ్ళిద్దరు క్యాసినో గేమ్ ఆడడానికి వెళ్తారు. కానీ వీళ్ళిద్దరు గేమ్ లో ఓడిపోతారు. నెక్స్ట్ సీన్ లో హక్ డాటర్ డియోకి హౌస్ ని సర్చ్ చేస్తుంది. ఎందుకో తనకి డియోకి మీద డౌట్ వస్తుంది. అక్కడ తనకి డియోకి హక్ ఇచ్చిన స్కెచ్ కనిపిస్తుంది. ఇటు హక్ గేమ్ లో ఓడిపోవడం వల్ల తన మీద చాలా అప్పులు ఉంటాయి. డియోకి ఇంటికి వచ్చినప్పుడు హక్ డాటర్ డియోకితో నిన్ను చూస్తే మా మదర్ ని చూసినట్టు ఉంది అంటుంది. ఇంకా అడుగుతుంది, మా డాడ్ ని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా అడుగుతుంది. డియోకి అంటుంది, నువ్వు ఏం భయపడకు, నేనేం పెళ్లి చేసుకోను అంటుంది. నెక్స్ట్ సీన్ లో క్యాసినో గేమ్ ఓనర్ హక్ ఇంటికి వస్తాడు డబ్బులు అడగడానికి. అప్పుడే అక్కడికి హక్ డాటర్ వస్తుంది. ఆ ఓనర్ ఆ అమ్మాయిని చూసి, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ కూతుర్ని తీసుకుని వెళ్తామని అంటాడు. వెళ్ళేటప్పుడు హక్ డాటర్ ఫొటోస్ ని అక్కడే పెట్టి వెళ్తారు. ఇదంతా చూసి తను చాలా భయపడుతుంది. అలా కొన్ని డేస్ అవుతాయి. హక్ ఇప్పటికీ ఆ డబ్బులు కట్టలేకపోతాడు. మళ్ళీ వాళ్ళు అక్కడికి వచ్చి హక్ ని బాగా కొడతారు. ఇంకా హక్ తో, నువ్వు నీ కూతుర్ని మాకు అమ్మేస్తే నీ కొన్ని డబ్బులు ఇస్తాం, దానితో నువ్వు నీ కంటి ఆపరేషన్ చేసుకోవచ్చు అంటాడు. హక్ మాత్రం ఒప్పుకోడు. సో వాళ్ళు అంటారు, నీ దగ్గర వేరే ఆప్షన్ కూడా లేదు అని అనేసి హక్ డాటర్ ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. హక్ కి చాలా బాధగా అనిపిస్తుంది. ఇటు హక్ డాటర్ కి స్పృహ వస్తుంది. తను
చూస్తుంది తను ఇంకో కంట్రీలో ఉంటుంది. ఇక్కడ వాళ్ళు తనతో మీ ఫాదర్ నిన్ను మాకు అమ్మేశాడు, తనకి ఇలా చేయడం ఇష్టం లేదు, కానీ తన ఆపరేషన్ కోసం ఇలా చేశాడు అంటాడు. నెక్స్ట్ సీన్ లో హక్ వాళ్ళు ఇచ్చిన మనీని డియోకి చూపిస్తాడు. డియోకి ఇది చూసి ఇది చాలా తక్కువ అమౌంట్, నీకు ఆపరేషన్ చేయాలి అంటే ఇంకా చాలా డబ్బులు అవసరం అంటుంది. ఇప్పటికి హక్ ఆపరేషన్ అవ్వదు. అలా 6 months అవుతుంది. ఇప్పుడు డియోకి హక్ ని బాగా కేరింగ్ గా చూసుకుంటుంది. ఎందుకంటే హక్ కి ఏం కనిపించదు, అందుకే డియోకి ప్రతి విషయంలో హెల్ప్ చేసేది. ఒక రోజు డియోకి హక్ కి స్నానం చేపిస్తున్నప్పుడు ఇక్కడ డియోకి హక్ తో నువ్వు నా లైఫ్ ని ఇలా చేసావు, నా డాటర్ ని చంపేశావు, నీ వల్లే నా మదర్ నా డాటర్ చనిపోయారు అంటుంది. ఇక్కడ హక్ కి అర్థమవుతుంది తను డియోకి అని. హక్ అంటాడు నాకు ముందే డౌట్ వచ్చింది, బట్ నేను పట్టించుకోలేదు అంటాడు. డియోకి అంటుంది నేను ఆ రోజే డిసైడ్ అయ్యా, నేను ఎంత బాధపడ్డానో నువ్వు కూడా ఆ బాధపడాలి అని. అసలైతే హక్ అలా బ్లైండ్ అవ్వడం, ఆ క్యాసినో గేమ్ ఓనర్ రావడం, తన కూతుర్ని తీసుకువెళ్లడం ఇదంతా తన ప్లాన్. హక్ వెళ్ళిపోయాక తను చాలా కష్టపడుతుంది, దాని వల్ల తను రిచ్ అవుతుంది. ఆ మనీతో తెలిసాక కూడా హక్ డియోకి ని ఏం చేయలేకపోతాడు. హక్ ముందే డియోకి ఆ డాక్టర్ ని తీసుకువస్తుంది, తనతో క్లోజ్ గా ఉంటుంది. ఇదంతా చూసి హక్ చాలా డిస్టర్బ్ అవుతాడు. ఒక రోజు సడన్ గా హక్ డాటర్ ఇంటికి వస్తుంది. తను డియోకితో నేను ఒక రిచ్ ఓల్డ్ మ్యాన్ ని కలిసా, తను నాకు చాలా డబ్బులు ఇచ్చాడు, ఆ డబ్బులు అక్కడ పే చేసి వచ్చా అంటుంది. హక్ డాటర్ రావడం డియోకి అస్సలు ఇష్టం లేదు. సో తను క్యాసినో వాళ్ళకి కాల్ చేస్తుంది. వాళ్ళు అంటారు తను మనీ పే చేసింది, ఇప్పుడు తను నీ ప్రాబ్లం అంటాడు. డియోకి బాగా చేస్తున్నప్పుడు అక్కడికి హక్ డాటర్ వస్తుంది. తను చూస్తుంది డియోకి బాడీ మీద కాలిన గాయాలు ఉంటాయి. సో తను డియోకితో నువ్వు నీ లైఫ్ లో చాలా కష్టాలు పడ్డావు, నీ వల్ల నేను కూడా కష్టాలు పడ్డా అని అంటుంది. ఇక్కడ తను డియోకితో పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యింది. ఇంకా తను హక్ తో నేను నీకు సర్జరీ చేపిస్తా అంటుంది. తన డాటర్ వచ్చింది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ విషయం మొత్తం డియోకి చెప్తాడు. ఇంకా డియోకితో ఏమేం చేశాడో పాస్ట్ లో వాటన్నిటికీ సారీ చెప్తాడు. తను అంటాడు నాకు ఐస్ వచ్చాక నేను మళ్ళీ బుక్ రాస్తా, నిన్ను బాగా చూసుకుంటా అంటాడు. అప్పుడు డియోకి నువ్వు ఇలా మాట్లాడకు, నీకు సూట్ అవ్వవు అంటూ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే ఆ క్యాసినో గేమ్ వాళ్ళు డియోకి ని కిడ్నాప్ చేస్తారు. డియోకి ఐస్ ని తీసేసి హక్ కి పెట్టేస్తారు. ఇదంతా చేసింది హక్ డాటరే. మూవీ లాస్ట్ సీన్ లో మనం చూస్తాం హక్ ఇప్పుడు చూడగలడు. డియోకి వచ్చేసి బ్లైండ్ అవుతుంది. హక్ తనని పార్క్ కి తీసుకువస్తాడు. తనతో అంటాడు నేను నిన్ను చూసుకుంటాను అని అనేసి ఐ లవ్ యూ అంటాడు. సో ఫ్రెండ్స్ మూవీ అనేది ఇక్కడికి ఎండ్ అవుతుంది. మూవీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకో మూవీతో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.